హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ కోసం ఏపీ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి న్యూస్ అండి. మనకు ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామనేసి మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కానీ ఎప్పుడు అనౌన్స్ చేస్తామనేది అయితే ఇంతవరకు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. కానీ ఇప్పుడు కొత్త అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉగాదికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అవకాశం కానీ 100కి 100% రిలీజ్ చేస్తాము అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి తారసపడే అవకాశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే లేవు, ఒక డిఎస్సి తప్ప. సో ఇప్పుడైతే చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఈ జాబ్ క్యాలెండర్ మెయిన్గా ఎక్కువ వేకెన్సీతో, అది ఎక్కువ అభ్యర్థులు ఏ ఉద్యోగాల కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. మొదటగా మనం చూసుకుంటే ఎవరైతే స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. మనకు దాదాపు 7,000 నుంచి 8,000 మధ్యలో వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు 11,000 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పారు, కానీ 11,000 వేకెన్సీ అయితే రావట్లేదు. 7,000 నుంచి 8,000 మధ్య వేకెన్సీ అయితే రాబోతుంది. తరువాత డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులు, ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మూడవది వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జలవనరుల శాఖ. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రూప్ 2, గ్రూప్ 1 మనకి ఏవైతే లెక్చరల్ పోస్టు తర్వాత ఉంటాయో ఆ పోస్టులు కూడా రావడం జరుగుతాయి. ఇంకా ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ, ఇంకా కొన్ని శాఖలు అయితే రాబోతుంది. వాటి కోసం మనకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఏదైతే స్టేట్ కానిస్టేబుల్ మరియు డిఎస్సి ఈ రెండింటి కోసం అయితే చాలా ఎక్కువ మంది, వేలల్లో కొద్ది లక్షల్లో మనకి ప్రిపేర్ అవుతుంటారు. దీనికోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ స్టేట్ కానిస్టేబుల్ మనకు 2018లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ 2022లో వచ్చింది, మళ్ళీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ అయితే లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క నోటిఫికేషన్ రావడానికి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉగాదికి అయితే స్టేట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 7,400, 7,600, 8,000 మధ్యలో వేకెన్సీస్ అయితే రాబోతుంది. ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మన అంచనా ప్రకారం, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 7,400 ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తర్వాత మనకు డిఎస్సి అయితే దాదాపు ఇప్పుడు ముందు డిఎస్సి ఎన్ని వేకెన్సీతో వచ్చింది దానికంటే కొద్దిగా తక్కువ వేకెన్సీ అయితే రావచ్చు, మరి ఎక్కువ వేకెన్సీ అయితే రావు. మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ మనకి ఎన్ని వస్తున్నాయి మనకైతే అంత అంచనా అయితే లేదండి. స్టేట్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఈ స్టేట్ కానిస్టేబుల్ ఏ పోస్ట్లో ఏ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయని మనం చూసుకుంటే, ఏఆర్ కానిస్టేబుల్, ఆర్మూడ్ రిజర్వ్డ్, దీంట్లో చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నది. తర్వాత ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్, దీంట్లో కూడా ఉన్నాయి. సివిల్ పోలీసులు కూడా చాలా ఉన్నాయి. ఫైరు, జైలు వార్డు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే వేకెన్సీ భారీగానే రాబోతుంది. ఎవరైతే స్టేట్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ అయితే వెయిట్ చేస్తున్నారో 3 సంవత్సరాల నుంచి, కిందటిసారి నోటిఫికేషన్ ఎవరికైతే 0.5, 1 మార్కు, 2 మార్క్స్, 10 మార్క్స్ లోపు అయితే మిస్ అయిందో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మంచి వేకెన్సీస్ తోటి. ఎవరైతే డిఎస్సిలో మొన్న అయితే జాబ్ 1 మార్కు 2 మార్కులతో కోల్పోయారో వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని. ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ మరీ మీకు పిన్ టు పిన్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఎక్కువ చెప్తున్నది ఏంటంటే డిఎస్సి మరియు స్టేట్ కానిస్టేబుల్ కోసం అవుతుందండి. ఎందుకంటే మిగతా వేకెన్సీ వచ్చినా సరే అది లిమిటెడ్ వేకెన్సీ వస్తుంది. అది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ స్టేట్ కానిస్టేబుల్ డిఎస్సి అలా కాదు. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినా సరే దాన్ని కంప్లీట్ చేయడానికి మినిమం 1 ఇయర్, 1.5 ఇయర్ అయితే పడుతుంది. కిందటిసారి లాగా 4 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే పట్టదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ చూసాం. 1 ఇయర్లో నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ చేసి వాళ్ళ పోస్టింగ్స్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మనకి ఇప్పుడు 2022లో గత ప్రభుత్వం హయాంలో అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో మనకైతే అది కంప్లీట్ చేసి ట్రైనింగ్కి ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళి 1 మంత్ అవుతుంది. ట్రైనింగ్ సెంటర్లు కూడా ఖాళీ లేవు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చినా సరే వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళని ట్రైనింగ్ పంపుతారు. అంటే దాదాపు 9 నెలలు, 1 ఇయర్ పడుతుంది. మనకి ఇంకా ఉగాదికి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఫ్రెండ్స్. మన స్టేట్లో ఉద్యోగాల జాతర అయితే మొదలవబోతుంది. మన స్టేట్తో పాటు తెలంగాణ స్టేట్లో కూడా కానిస్టేబుల్ 14,000కు పైచీలకు అయితే రాబోతుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ అఫీషియల్గా వెళ్ళిపోయింది కూడా గవర్నమెంట్కి. ఉత్తర్వులు జారీ అయ్యాయి, ఇంకా ఇన్ఫర్మేషన్ రావడమే లేటు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో జాబ్ నోటిఫికేషన్స్ ఈసారి భారీగా ఉండబోతున్నాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ సెంట్రల్ ఫోర్సెస్కి మరియు స్టేట్కి
ప్రిపేర్ అవుతున్నారో సెంట్రల్తో పాటు స్టేట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టుకొని పోవచ్చు ఫ్రెండ్స్. 2026లో మన ఇయర్ అనుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఎస్పెషల్లీ డిఎస్సి స్టేట్ కానిస్టేబుల్ మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ అయితే ఉగాదికి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తిపిస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. మన ఛానల్ అనేది స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు, స్టేట్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, సెంట్రల్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, ఎస్పెషల్లీ డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, స్టేట్లో కూడా డిఎస్సి కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్, వర్త్ ఇన్ఫర్మేషన్, క్రింజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరగదు. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపించిందో మన ఛానల్ అయితే మళ్ళీ చెప్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకో. మన ఛానల్ గ్రోత్కి మీ వంతుగా సహాయపడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.